నేను మళ్ళీ మీకు సమయం ఇస్తా. శ్రవణ్ గారు, అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఎవరు ఎక్కడైనా సభ నిర్వహించుకోవచ్చు, తమ భావాలను స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు. స్వతంత్రం వచ్చింది కూడా ఈ సభలు సమావేశాల ద్వారానే. ప్రజలను చైతన్యం చేయటం రాజకీయ పార్టీల బాధ్యత. సో అటువంటి బాధ్యతగా ఒక సభను నిర్వహించుకుంటుంటే అనేక అడ్డంకులు ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకు మీరు అతీతమేమి కాదు. దేశ రాజధాని ఢిల్లీలో చాలా సందర్భాల్లో చూసాం. ఎందుకు రాజకీయ పార్టీలు ఒక సభను నిర్వహించుకుంటే ప్రతిపక్షాల గొంతును నొక్కే ప్రయత్నం చేయాల్సి వస్తుంది? ముందుగా అందరికీ నమస్తే. దీన్ని మల్టిపుల్ యాంగిల్స్ లో ఆలోచించాల్సిన అవసరం ఉంది సార్. మీరు అన్నట్టుగా పార్టీలలో నైతికత అనేది చాలా లోపించింది. మనం ఆనెస్ట్ గా మాట్లాడుతున్నాం, పార్టీలను పక్కన పెట్టి వ్యక్తులుగా మాట్లాడుతున్నాం. వ్యక్తులుగా మాట్లాడుతున్నప్పుడు పార్టీల్లో ఒక భయం, అదే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. అవతలోడు మాట్లాడితే మేము ఎక్కడ ట్రోల్ అవుతామో, మా మీద పంచులు ఎక్కడ పడతాయో, ప్రజల్లో మేము ఎక్కడ నెగిటివ్ అవుతామో అన్నటువంటి ఒక భయము నేచురల్ గా అవతల పార్టీ వాళ్ళకి అధికార పార్టీలకు రావడం అనేది జరుగుతూ ఉంది. జనరల్ ఏంటంటే ఇది లెవెల్ ఆఫ్ ఈ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎవరికి వస్తుంది అంటే, ఎవరైతే నిజంగా బాగా చేయలేదో ప్రభుత్వం, ఆ ప్రభుత్వాలకి ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. నిజంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలకి వచ్చినా పర్లేదు, దాన్ని మేము కవర్ చేసుకోగలం, కౌంటర్ ఇవ్వగలం అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది బేసికలీ. సరే, ఏది ఏమైనా దీనికి ఒక మెట్రిక్ లేదు సార్. అన్ఫార్చునేట్లీ మనం అందరం ఎంత మాట్లాడుకున్నా కూడా దీనికి ఒక పర్టికులర్ మెట్రిక్ అనేది లేదు. ఇది కరెక్ట్, ఇది రాంగ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారి విషయం కానీ, ఫర్ దట్ మ్యాటర్ రేపు టిఆర్ఎస్ పార్టీ పెట్టుకునేటువంటి మీటింగ్ అనేది, టిఆర్ఎస్ పార్టీ పెట్టుకునే మీటింగ్ కానివ్వండి, ఏదైనా న్యాయబద్ధంగా పెట్టుకోవాల్సిందే. వాళ్ళ ప్రజాస్వామికంగా వాళ్ళకు ఉన్నటువంటి హక్కు, ఏ రాజకీయ పార్టీకైనా ఉన్నటువంటి హక్కు. వాళ్ళు వాళ్ళకి కోర్టు వరకు పోయి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే, మరి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఏం చేస్తుంది? గాడిదలు పళ్ళు తోముతున్నారా? ఒక రాజకీయ పార్టీ వచ్చి మేము ఒక మీటింగ్ శ్రవణ్ గారు మీరు ఇక్కడ ఒక అంశం మాట్లాడారు కాబట్టి నాది ఒక చిన్న సబ్మిషన్. మొత్తంగా ఈ రాజకీయ పార్టీలు ఆడే క్రీడ ఏదైతే ఉందో, ఈ క్రీడలో పోలీస్ అధికారులు, అదేవిధంగా అక్కడ సెక్యూరిటీ కల్పించే రకరకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఇప్పుడు అది కేసీఆర్ సభ కావచ్చు, కేటీఆర్ సభ కావచ్చు, రేవంత్ సభ కావచ్చు. సో అక్కడ అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి చాలా డిపార్ట్మెంట్లు సమన్వయంతో పనిచేస్తేనే ఆ సభ సక్సెస్ అవుతుంది. వాళ్లపై ఎంత ఒత్తిడి ఉంటుంది? పోలీస్ అధికారులు కూడా ఒత్తిడికి గురవుతున్న సందర్భాలు లేవా? 100%. నేను ఏమంటున్నా అంటే, ఒకవేళ మీకు పర్మిషన్ ఇవ్వడం కుదరదు, ఓకేనా? మరి మీకు విజయ్ గారి కేసులో అట్లా జరిగింది. అక్కడ క్లియర్ కట్ గా చెప్పారు, మాకు ఇక్కడ ఈ ప్లేస్ సరిపోదు, ఇక్కడ ఎక్స్పెక్టెడ్ జనానికి ఈ ప్లేస్ సరిపోదు, ఇక్కడ మేము ట్రాఫిక్ క్లియరెన్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ క్లియరెన్స్ కానివ్వండి, రకరకాల క్లియరెన్స్ కానీ ఇవ్వలేము. ఎస్, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్క పోలీస్ యాంగిల్ లోనే కాకుండా మల్టిపుల్ యాంగిల్స్ లో ఆలోచించాల్సి ఉంటుంది. దెర్ ఇస్ నో డౌట్. మరి అట్లాంటప్పుడు మేము ఇవ్వలేమని క్లియర్ గా చెప్తే అయిపోతుంది కదా. నేనేమంటే అంటే, ఇప్పుడు ఈ కేసులో మీరు పర్టికులర్ కేసులో చూసుకున్నట్టు ఆన్సర్ ఇవ్వకుండా స్తబ్దుగా పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. అది పొలిటికల్ గానే ఉన్నట్టుంది కదా. ఇప్పుడు ఇదే ప్రాబ్లం వస్తుంది. ఏమైతుంది, మీరు ఆన్సర్ ఇవ్వకుండా అట్లా పెట్టడం వల్ల అదొక ఇంప్రెషన్ ప్రజల్లో క్రియేట్ చేస్తుందో, పొలిటికల్ గా కావాలని డిలే చేస్తున్నారు, ఒక క్లియర్ ఇస్తుంది. ఒకవేళ నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇవ్వడానికే కుదరదు అనుకుందాం, అయ్యా ఈ ప్లేస్ లో ఈ కారణాల వల్ల మేము ఇవ్వలేకపోతున్నాము, మీకు కావాలంటే ఒక 2 ప్లేస్లు మీరు సజెస్ట్ చేస్తాము, అక్కడ మీరు పెట్టుకోండి, అక్కడ మేము పూర్తిగా సహకరిస్తాము అని చెప్పుకోవచ్చు కదా. ప్రజాస్వామ్యం ఇది ఒక బాధ్యత కదా సార్ అందరికి. ఇది ఒక యాంగిల్, ఇది మెజార్టీ జరుగుతున్నటువంటిది ఒక యాంగిల్. ఇంకో యాంగిల్ కూడా మనం ఆలోచిద్దాం, ఆనెస్ట్ గా చెప్తున్నాం. ఇంకో యాంగిల్ కూడా ఏంటంటే, నిజంగా కూడా కొంత ఈ దేశంలో రకరకాల శక్తులు, అంటే అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒక చిన్న ఇష్యూ, ఇప్పుడు పొలిటికల్ పార్టీ రేపు యువగలం పెట్టుకుంటుంది, రేపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి యువకుల మేనిఫెస్టో హామీల పైన రేపు ఈ పార్టీ ప్రశ్నిస్తుంది, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, ఈ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, ఇంకోళ్ళు వీళ్ళు వెనక ఒక డీప్ స్టేట్ లాగా నడిపించి, వీళ్ళకి వెనకకెళ్ళి చైనా వాళ్ళ సపోర్ట్ ఉంటుంది, సిఏ వాళ్ళ సపోర్ట్ ఉంటుంది, బంగ్లాదేశ్ సపోర్ట్ ఉంటుంది, ఐఎస్ఐ సపోర్ట్ ఉంటుంది. వీళ్ళ యాక్టివిటీ రావణ్ లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన మీ పేరు ఏదైతే ఉందో అటువంటి వాళ్ళు సమాజంలో చాలా మంది ఉండొచ్చు. వాళ్ళు కొంత వీళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా ఈ రాజకీయ పార్టీలే కదా. వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది కూడా రాజకీయ పార్టీలే. రాజకీయ పార్టీలతో పాటు పోలీసు నిఘా వ్యవస్థలకు కూడా ఉంటది కదా. కాబట్టి అలాంటి అక్కడ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకు కూడా ఆ ప్రాబ్లం అవుతుంది. ఎస్పెషల్లీ ఇన్ ద కేస్ ఆఫ్, మీరు చూస్తున్నారు ఈరోజు దేశ వ్యాప్తంగా, నేను ఇందాక పోస్ట్ లో ఒకటి పెట్టాను సార్, మనం మీడియా ఫెటర్నిటీ జర్నలిస్ట్ రామ్లమ్మ ఎక్కడో ఒక ఫోటోని మార్క్ చేసి ఆమె స్కట్ వేసుకున్నట్టుగా పెట్టి, ఇదే సామాజిక కార్యకర్త అని చెప్పి ఈ రావణ్ ప్రకాష్ ఫ్రెండ్షిప్ లిస్ట్ అంతా అదే. ఆమె ఇప్పుడే వీడియో కూడా రిలీజ్ చేసింది. నేను దాంట్లో పోయాను. శ్రవణ్ గారు ఏం